హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ ఫేమ. ఇదైతే ఫైనల్ పార్ట్ ఆఫ్ శ్రీశైలం. ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బాగా హెడేక్గా ఉందని చెప్పి మిడిల్లో ఇలా హాట్లు ఉంటే టీ తాగుతామని చెప్పి వచ్చాము మేమందరం. అండ్ ఇంకా టీ తాగేసి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. చాలా రైనీగా ఉంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదండి, అదే టెంపుల్ అన్నమాట ఇప్పుడు మనం వెళ్ళబోయేది. ఇక్కడ మల్లికార్జున స్వామి అంటారు శివుడిని. మేము యాక్చువల్లీ ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. బట్ అనుకోకుండా అది మరి మిరాకిలో బై లక్కో మాకైతే తెలీదు. మాకు 500 రూపీస్ దర్శనం చాలా ఫ్రీగా అయ్యింది. చాలా దగ్గర నుంచి చూసాము మేమైతే దేవుణ్ణి. చాలా అంటే చాలా బ్లెస్ఫుల్ అనిపించింది. ఇదైతే మార్నింగ్ 5 o'clockకి మళ్ళీ ఇంకొకసారి వెళ్దామని చెప్పి అనుకున్నాము. బట్ టెంపుల్ లోపలికైతే వెళ్ళలేకపోయాం. బట్ చుట్టూ ఉన్న ప్లేస్ అదంతా ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము. నైట్ దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది. చాలా బ్లెస్ఫుల్ అనిపించింది నాకు. అండ్ మార్నింగ్ టైం వ్యూ చూడండి, టెంపుల్ దగ్గర చాలా బాగుంది. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ షాపింగ్ చేసుకుందాం అని చెప్పి వచ్చాము ఇటు. ఇంకా మేము శ్రీశైలం నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే మనం సాక్షి గణపతి దగ్గరకు కూడా వెళ్ళాలి. సాక్షి గణపతి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే మనం శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నామన్న సాక్ష్యం ఇక్కడ గణపతి దగ్గర చెప్పాలంట. అండ్ సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసేసుకొని ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి శివుడు కనిపిస్తే మోక్షం వచ్చేసినట్టే అంట. నాకైతే కనిపించలేదు. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పక్కా శ్రీశైలంని అయితే విజిట్ అయితే చేసేయండి. ఇదైతే ఫైనల్ పార్ట్ ఆఫ్ శ్రీశైలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.